హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ నాలెడ్జ్ని టెస్ట్ చేయడానికి ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ హిస్టరీ క్విజ్ తీసుకొచ్చాం. ఫస్ట్ క్వశ్చన్: సింధు నాగరికతలో పెద్ద నగరం ఏది? ఏ. హరప్పా, బి. లోథల్, సి. మొహెంజొదారో, డి. కాలిబంగన్. కరెక్ట్ ఆన్సర్ సి. మొహెంజొదారో. ఇది ఒక పెద్ద నగరం. సెకండ్ క్వశ్చన్: వేదాలలో అతి పురాతనమైనది ఏది? ఏ. యజుర్వేదం, బి. సామవేదం, సి. అథర్వణవేదం, డి. ఋగ్వేదం. కరెక్ట్ ఆన్సర్ డి. ఋగ్వేదం. థర్డ్ క్వశ్చన్: బౌద్ధమత స్థాపకుడు ఎవరు? ఏ. మహావీరుడు, బి. గౌతమబుద్ధుడు, సి. అశోకుడు, డి. కనిష్కుడు. కరెక్ట్ ఆన్సర్ బి. గౌతమబుద్ధుడు. ఫోర్త్ క్వశ్చన్: బౌద్ధ జైనమత 24వ తీర్థంకరుడు ఎవరు? ఏ. పార్శ్వనాథుడు, బి. మహావీరుడు, సి. రిషభనాథుడు, డి. బాహుబలి. కరెక్ట్ ఆన్సర్ బి. మహావీరుడు. ఫిఫ్త్ క్వశ్చన్: అశోకుడి శాసనాలు ఏ లిపిలో ఉన్నాయి? ఏ. సంస్కృతం, బి. బ్రాహ్మీ, సి. ఉర్దూ, డి. తెలుగు. కరెక్ట్ ఆన్సర్ బి. బ్రాహ్మీ లిపి. సిక్స్త్ క్వశ్చన్: గుప్తకాలం ఎందుకు ప్రసిద్ధి? ఏ. యుద్ధాలు, బి. వాణిజ్యం, సి. స్వర్ణయుగం, డి. విదేశీ పాలన. కరెక్ట్ ఆన్సర్ సి. స్వర్ణయుగం. ఈ సమయంలో కళ, సాహిత్యం, విజ్ఞానం అభివృద్ధి చెందాయి. సెవెంత్ క్వశ్చన్: చంద్రగుప్త మౌర్యుడి గురువు ఎవరు? ఏ. విష్ణుగుప్త, బి. చాణక్య, సి. కాళిదాసు, డి. వరాహమిహిర. కరెక్ట్ ఆన్సర్ బి. చాణక్య. ఎయిత్ క్వశ్చన్: నలందా విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది? ఏ. ఢిల్లీ, బి. బీహార్, సి. గుజరాత్, డి. మహారాష్ట్ర. కరెక్ట్ ఆన్సర్ బి. బీహార్. నైన్త్ క్వశ్చన్: బుద్ధుడు జ్ఞానం పొందిన స్థలం ఏది? ఏ. లుంబిని, బి. సార్నాథ్, సి. బోధగయ, డి. కుషినగర్. కరెక్ట్ ఆన్సర్ సి. బోధగయ. 10th క్వశ్చన్: అశోకుడు ఏ యుద్ధం తర్వాత బౌద్ధంని స్వీకరించాడు? ఏ. పానిపట్టు, బి. కళింగ, సి. బక్సర్, డి. ప్లాసీ. కరెక్ట్ ఆన్సర్ బి. కళింగ యుద్ధం. ఈ యుద్ధం తర్వాత అశోకుడు శాంతిని అనుసరించాడు. సో, మీ స్కోర్ ఎంత వచ్చింది? కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. 10/10 వచ్చిన వాళ్లకి బిగ్ కంగ్రాచులేషన్స్. ఇలాంటి క్విజెస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.